అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యములో నుండి సామెతలు ప్రోవర్బ్స్ 6:16 నుంచి యెహోవాకు అసహ్యమైనవి 6 ఉన్నాయంట. ఆ 6 ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. తీసారా? వాక్యం తీసారా? వెరీ గుడ్. చదవండి. అహంకార దృష్టి అంటే గర్వం కదా. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు, యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. చాలు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పాపాలుగా కనిపించవు. అవి అన్నీ తెలియని కూడా తెలియదు. అవి చాలా చిక్కులు పెట్టు పాపాలు అనమాట. చిక్కులు పెట్టు 7 పాపాలు అని ఉంటాయి. ఓకే, చిక్కులు పెట్టు పాపాలు అవి చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. అవి మనకు తెలియకుండానే మన జీవితంలో అవి ఎంటర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. విశ్వాసులుగా యాజ్ ఎ బిలీవర్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, లోతుల్లోనికి చెక్ చేసుకోవాలి. చాలాసార్లు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా భక్తి చేస్తూ ఉంటాం. దయచేసి నేను మీకు మనవి చేసేది ఏంటంటే సంగమా, అలక్ష్యంగా మనము భక్తి చేయకూడదు. చాలా కాన్షియస్ అనేది చాలా యాక్టివ్గా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా డ్రైవ్ చేస్తున్న వారు ఎంత అలర్ట్గా డ్రైవ్ చేస్తారో మన యొక్క స్పిరిచువల్ లైఫ్ను కూడా మనం అంతే అలర్ట్గా డ్రైవ్ చేయాలి. ఈ బిజీ వరల్డ్లో, లోకములో బిజీగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో మీరు పరిశుద్ధాత్మకు చోటిచ్చి మీ హృదయంలో పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించేలాగున మీరు దేవుణ్ణి వేడుకొనండి. వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి పాపములు కావు అనిపించే పాపాలలో కూడా మనము పడిపోకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుతాయి అన్నమాట. పరిశుద్ధాత్ముడు కాపాడుతాడు అనమాట. ఇక్కడ ఒక్క పాయింట్నే నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గత 2 వారాలను ఈ వారంతో కలిపి 3 వారాలు యూత్ మీటింగ్లో మరి అబద్ధాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. మరి సిస్టర్ మృదుల, బ్రదర్ శాంసన్ వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ అబద్ధాలకు బానిసయ్యారో, ఎలాంటి పరిస్థితుల్లో వారు అబద్ధాలు ఆడేవారో వారు యవన బిడ్డలకి వారి సాక్ష్యాన్ని పంచుకున్నారు. మరి అబద్ధాలంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి మేము కొంచెం అవగాహన ఇవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు మేము కంక్లూడ్ చేసుకున్నాము. అయినప్పటికీ మరొకసారి మనము యాజ్ ఎ సంఘముగా మన జీవితాల్లో అబద్ధాలు అనేవి ఇంకా ఉన్నాయా, అబద్ధాన్ని జయించారా, మరి ఇవన్నీ మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే అది మనకి మేలు. ఇలాంటి తెలియకుండా మన లోపల ప్రవేశించే ఈ యొక్క పురుగులు లాంటి మన జీవితాన్ని పాడు చేసే ఈ యొక్క పురుగులను మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. ఫలించే కొమ్మ మరెక్కువగా ఫలించాలంటే అందులో కూడా పనికిరాని తీగలుంటాయంట. ఫలించే వాటిలో పనికిరాని తీగలుంటాయంట. మరి ఫలిస్తున్నాము, రక్షణ పొందాము, బాగున్నాము, ఫలాలతో ఉన్నాము అనుకున్న మన జీవితంలో ఇంకా పనికిరానివి ఏమున్నాయి అనేది మనం పరిశీలన చేసుకోవడానికి దేవుని మందిరానికి వస్తూ ఉంటాము. కాబట్టి ఆ పనికిరాని వాటిని తీసివేసుకోవడానికి జాగ్రత్తగా మన హృదయాన్ని మనం వెతుక్కోవాలి.
వెతుక్కోవాలి. విలువలు ఎక్కడ కోల్పోయామో, ఆత్మీయతను ఎక్కడ కోల్పోయామో, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామేమో అని ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మోకరించాలి. కొంత సమయం ఆయనకు ఇవ్వాలి. హృదయాన్ని శోధించుకోవాలి, పరిశోధించుకోవాలి. నేను నిన్న అనుకుంటా, నేను దాదాపు సాటర్డే మార్నింగ్ కొంచెం నేను చాలా బిజీగా ఉన్నాను. కొంచెం తలకి అది పెట్టుకొని, ఫేస్కి ఏదో పెట్టుకొని న్యాచురల్గా అవన్నీ మెంతులు, అలోవేరా ఇట్లాంటివి ఏవో అప్లై చేసుకుంటా నేను అనుకున్నాను. అది చేసి తలకి పెట్టుకున్నంతసేపు నేను నా బాడీని నేను క్లీన్ చేసుకున్న అంతసేపు నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉన్నాను. నేను ఆ సమయాన్ని నా హృదయ శుద్ధి కొరకు నేను ఉపయోగిస్తున్నాను. బాహ్యంగా నేను శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాను నాన్న, కానీ నా హృదయాన్ని నువ్వు శుద్ధి చేయాలి అని నేను బాల్య దినాల నుంచి నా శరీర అవయవాలను ఎలాగ ఉపయోగించాను, నా కాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, నా చూపులు, నా కళ్ళు ఏమి చూసినాయి, ఏమి చదివిని, లేకపోతే నేను నా చేతులతో ఏమి చేశాను, ఇలా నా బాడీ పార్ట్స్ అన్నిటినీ నేను ఎలా ఉపయోగించాను అనేది నేను ఒక్కొక్క అవయవాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను చేసిన పొరపాట్లన్నిటి విషయంలో డాడీ నాకు తెలుసు, నువ్వు నా కోసం చనిపోయావు, నా శిక్షను నువ్వు భరించావు, నేను పడవలసిన శిక్షను నువ్వు తీసుకున్నావు. ఎంత మంచి నాన్న ఎవరుంటారు, నా కోసం నువ్వు అన్నీ చేసావు, నేను ఇవన్నీ నీ దగ్గర నేను క్షమాపణ పొందుకున్నాను, నువ్వు నన్ను క్షమించావు, నా శిక్ష కూడా ఇవ్వకుండా నువ్వు భరించావు, నీకు వందనాలు. అలా అని నేను గ్రాంటెడ్గా నీ లవ్ని నేను తీసుకోవాలనుకోవడం లేదు. మరొక్కసారి నేను అవన్నీ జ్ఞాపకం చేసుకొని నీ దగ్గర నేను మరొక్కసారి క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. నన్ను క్షమించినందుకు వందనాలు. ఇంకా ఏ మొత్తంలో అయినా ఒక్కొక్కసారి మారు మనసు పొందే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, మారు మనసు పొందే వాళ్ళు ఎలా మారు మనసు పొందుతారంటే, ఇనిషియల్గా నేను తప్పు చేయలేదు, నా ఫ్రెండ్ ఫోర్స్ చేస్తే నేను ఈ పని చేశాను, నా భర్త ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటారు. లేదు లేదు లేదు, అది చాలా పొరపాటు. ఎవరినో చూపించి వారి మీద నింద నెట్టేసి నేను ఈ తప్పు చేశాను అనడము నిజమైన పశ్చాత్తాపము కాదండి. అది నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే, ఆ రూట్స్ నాలో ఉన్నాయి, ఆ యొక్క అంకురాలు నాలో ఉన్నాయి, నా డిఎన్ఏ అది. నేను అపవాది చేత ఏమి చేయబడ్డాను, దొంగిలించబడ్డాను. నా స్వభావమే దరిద్రపు స్వభావము. నిన్న ఎక్కడన్నా పైకి తీసుకెళ్ళి దుమ్మకం అంటే దుఃఖిస్తారా అండి? లేదు కదా. మరి ఎందుకు వాళ్ళు చేస్తే నేను ఇలా చేశాను అని చెప్తున్నారు? అది చాలా పొరపాటు. మన యొక్క నేచరే అది ఈవిల్ నేచర్. ఆ ఈవిల్ నేచర్లో నుంచి మనము బయటకు రావాలి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మీరు మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడేటప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ఇతరుల మీద మీరు నెట్టవద్దు. నేను అలా ఏమైనా నాకు తెలియకుండా నేను కంప్లీట్గా నా యొక్క స్థితి ఏంటో నేను ప్రార్థించుకోకుండా నేను ఏమైనా సరే పైన ఏమైనా క్షమాపణ అడిగేనా, ఆ సాంద్రత ఇంకా ఎక్కడైనా నాలో ఉందా అని నేను మరొక్కసారి, ఎందుకో నాకు తెలీదు, దేవుని ఆత్మ నన్ను అలా తొందర చేసినప్పుడు నా బాడీని క్లీన్ చేసుకుంటూనే అంతకంటే ఎక్కువగా నా ఫోకస్ అనేది నా హృదయం మీద నేను పెట్టి నా హృదయాన్ని క్లీన్ చేసుకొని కన్నీటితో నా యొక్క స్థితిని దేవుని దగ్గర మరొక్కసారి నేను పశ్చాత్తాపడడానికి దేవుడు నాకు కృప చూపించారు. అలానే మీ జీవితంలో కూడా దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, మీ ఫోకస్ అనేది దయచేసి దేవుని మీద పెట్టండి. ఆత్మ అనేది చాలా విలువ
విలువైనది. కాబట్టి ఆత్మ నశించిపోకూడదండి. బై ఎనీ ఛాన్స్ ఎనీ మీన్స్ మీరు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. రాకడ సమీపంగా ఉంటున్న దినాలలో మనం మనుషుల వైపు చూచేవారంగా కాక, మనుషుల ప్రవర్తన వైపు చూచేవారంగా కాక, ఎవరిని బట్టో మనము భక్తిహీనులుగా తయారవ్వకుండా, ఎవరిని బట్టో మందిరానికి రాకుండా, ఎవరిని బట్టో దేవునికి దూరం అయిపోయేవారుగా, ఎవరిని బట్టో సరైన పశ్చాత్తాపాన్ని కోల్పోయేవారుగా మనము ఉండకూడదని మీకు మరొకసారి మనకి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అబద్ధము అనేది మరి ఎలాగా మన జీవితంలో ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నారు? భయంతో అబద్ధాలు ఆడుతున్నారా? ప్రాణ భయంతో అబద్ధాలు ఆడుతున్నారా? ఊరికూరికి అబద్ధాలు ఆడుతున్నారా? ఎలాగ మీరు అబద్ధాలు ఆడుతున్నారో నాకు తెలీదు. దయచేసి దేవుడు హృదయాంతరంగాన్ని చూసేవాడు. ఆ హృదయాంతరంగంలో నీతి ఉండాలి. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. మనము వర్ధిల్లాలి అంటే యథార్థత చాలా అవసరము. కాబట్టి యథార్థవంతులు వంశం వారు అని ఉంటుంది. మన వంశం యథార్థవంతుల వంశం వారైనా నీ కులాన్ని చెప్పుకుంటున్నావేమో, నీ ఇంటి పేరు చెప్పుకుంటున్నావేమో, నీ వృత్తిని చెప్పుకుంటున్నావేమో నాకు తెలీదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యథార్థవంతుల వంశం వారు ఉన్నారట. వాళ్ళు యథార్థతే పలకాలట. కాబట్టి యథార్థతను పలికే వారిగా మనం ఉన్నామా? యథార్థవంతులకు దేవుడు ఆతిథ్యాన్ని ఇస్తాడంట. నీవు దేవుని గృహంలో ఒక అతిథిగా వెళ్తావంట. ఒక అతిథి మన ఇంటికి వస్తే ఎంత గ్రేట్గా మనం చూస్తాము. మనమే దేవుని ఇంటిలో అతిథులుగా వెళ్తామంట. మరి యథార్థతను కాపాడుకుంటున్నారా అనేది మనము ఒకసారి ఆలోచించుకోవాలి. అలానే ఇంకా కొన్ని రిఫరెన్స్లు చెప్తాను. 1 కొరింథీ 13:6 ఒకసారి చూసినట్లయితే, లవ్ రిజాయిస్ విత్ ద ట్రూత్. ప్రేమ అనేది ఎప్పుడు కూడా సత్యము మీద తన దృష్టి ఉంటుంది. అంటే సత్యమునందు ఆనందిస్తుంది. అప్పుడు సత్యమునందు ఆనందించేది అబద్ధాన్ని పలకదు కదా, అసత్యాన్ని పలకదు కదా, అసత్యాన్ని వెతకదు కదా, అసత్యాన్ని పోగు చేసుకోదు కదా. కాబట్టి చదవండి నాన్న. దుర్నీతి విషయమై సంతోషపడదు. దుర్నీతి విషయము సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. మరి మనము దుర్నీతి యందు సంతోషిస్తున్నామా, సత్యమునందు సంతోషిస్తున్నామా అనేది ఆ లవ్ గురించి చెప్పినప్పుడు ఆ దుర్నీతి అనేది ఏంటో, ప్రేమ చాలా మంది క్రైస్తవులు కూడా ఏదో వెతుకుతున్నారు. ఈ వాక్యం చదివినట్లయితే ఏది వెతకొద్దు, ఏది ఇంపార్టెంట్ అనేది చెప్తుందంటే ఎట్ ది ఎండ్ లవ్. ఆ లవ్ అనే దాన్ని ప్రక్కన పెట్టి ఏదో వెతుకుతున్నారు. ఇది కలిగి ఉన్నా ప్రయోజనం లేదు, ఇది కలిగి ఉన్న ప్రయోజనం లేదన్న అధ్యాయం అంతా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకొని అలాంటి అసత్యమైనటువంటి దుర్నీతి మీద, నీతే కానీ అది దుర్నీతి, దాని మీద మీ మనస్సు నిలుపక దేని మీద నా మనస్సు నిలపాలని చెప్తూ ఉంది. సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. అలానే ఒక ఫాల్స్ వేస్ ఉంటాయి. కీర్తనలు 119:29 ఒకసారి చదువుదామా? కీర్తనలు 119:29. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశం నాకు కావాలి. కపటపు నడత అనేక మారులు అబద్ధము డైరెక్ట్గా ఆడము కానీ కపటం అనేది కనిపిస్తూ ఉంటుంది. కన్నింగ్గా ఉంటూ ఉంటారు, గుంట నక్కలుగా ఉంటారు, చెరిపేవారుగా ఉంటారు, పాడు చేసేవారుగా ఉంటారు. దయచేసి ఈ యొక్క కపట నడత అనేది మనలో లేకుండా యాజ్ ఎ బిలీవర్గా క్రీస్తుని వెంబడించే మనము కపటపు నడత లేని వారిగా ఉండాలని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మీ ప్రార్థనలో ఇలాంటి మాటలు ఏమైనా వచిస్తున్నారా? కపటపు నడత నాలో ఉండనివ్వద్దయ్యా, అబద్ధము నాకు దూరం చెయ్యయ్యా, సత్యమును అనుసరించి నడిచే వ్యక్తిగా నన్ను చెయ్యయ్యా అని ప్రతి దినము మనం ప్రార్థన చేద్దాము. అలానే 119, 163వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 163వ వచనం. అబద్ధము ఏమి దావీదేమంటున్నాడండి? అబద్ధము నాకు అసహ్యము. అసహ్యమైనది అది కనీసం లాలాజలాన్ని కూడా మింగలేమన్నమాట. అంటే అంత అసహ్యమైనటువంటిది దావీదు అంటూ ఉన్నాడు. అబద్ధము నాకు
అసహ్యము, అది నాకు హేయమైనది. ఏది ప్రీతికరమైనది? నేను అబద్ధం ఆడనండి. రైట్, అబద్ధం ఆడట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేని యందు సంతోషించాలి? ధర్మశాస్త్రమునందు, దేవుని వాక్యమునందు, దేవుని యందు నీవు సంతోషించాలి. నేను అబద్ధం ఆడట్లేదు కానీ దేవుని యందు నువ్వు సంతోషించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు యథార్థవంతుడు అనా? నోవే. ఈ విషయం ఒక్కటే నేను మీకు అర్థం చేయాలనుకుంటూ ఉన్నాను. మిగిలిన అబద్ధాలన్నీ ఆడొద్దని మీకు తెలుసు, కానీ ఇది మనకు తెలియదు. ఇది ఏంటి అంటే లా కానిది, దేవునిది కానిది, దేవుని చిత్తము కానిది, దేవుని వాక్యము కానిది ప్రతిదీ అబద్ధమే. దేవుని వాక్యము కానిది అబద్ధము. ఈ విషయము మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. ఈ విషయాన్ని మీరు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మీరు అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యమునందు ఆనందించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, వాక్యము చదవాలని నీకు అనిపించకపోయినట్లయితే, కొంచెము చదివి నువ్వు అది పర్లేదులే కొంచెం ఈ రోజు చదువుకున్నానులే అనుకున్నట్లయితే, మా ఫ్యామిలీ ప్రేయర్లో ఒక బాబు ఉంటాడు. ఆ బాబు ప్రార్థన అనగానే చక్కగా టక 2 ముక్కలు ప్రార్థన చేసేసుకొని ఆపేసి వెళ్ళిపోతాడు బయటికి. మిగిలిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నా నేను అనుకుంటాను, వీడు మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రారంభిస్తే, అది దేవుని యందు మనం ఆనందిస్తే ఆ మాటలు ఆగిపోతాయా? ఆగవండి. నాకు చిన్నప్పుడైతే ప్రార్థన మొదలు పెడితే ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. మొత్తం బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని పెట్టేసుకొని వాళ్ళలో ఉన్న మంచి నాకు ఇవ్వు, నేను ఇలా ఉండాలి, ఇలా భక్తి చేయాలని చేసి నిజం చెప్తున్నా తెల్లవారిపోయేది. సాయంత్రం 4 గంటలకి ప్రేయర్ కూర్చుంటే తెల్లవారిపోయే వరకు కూడా ఆమెన్ అని ఎక్కడ అనాలో అర్థమయ్యేది కాదు. ఈ సేవ ఆరంభంలో కూడా అక్కడ ఒక అపార్ట్మెంట్స్లోకి వెళ్ళే వాళ్ళం. అక్కడ వాక్యం ప్రార్థన బుధవారము శుక్రవారం అలా ప్రార్థన చేస్తే అక్క ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎప్పుడు ఆమెన్ అనాలో అర్థమయ్యేది కాదు. అందరూ ఆనంద్ వీళ్ళందరూ అనేవాళ్ళు, అక్క ప్రార్థన మొదలు పెట్టిందంటే అది వెళ్ళిపోతుంది, అది అక్కడ ఆగదు అనేవాళ్ళు. సో ఈ మధ్య కొంచెం నేర్చుకున్నా చిన్న ప్రార్థన చేయడం. పాప శైలజ ఒక్కోసారి వస్తుంది ప్రార్థన చేయమంటది. ఆ పాప ఎంత దేవుని బిడ్డలంటే ఎంత ప్రేమ, దేవుడు అంటే అంత భక్తి, మోకరిస్తుంది, నిలువు మోకాళ్ళ మీద నిలబడుతుంది. నా ప్రార్థన ఏమో రైలు పెట్టి వెళ్ళినట్టు వెళ్ళిపోతా ఉంటుంది. ఆ ప్రార్థన మధ్యలో మా పాప కాళ్ళు ఎక్కడ నొప్పి పుడతాయో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చెయ్యండి. మీరు ఎక్కడ ప్రార్థన చేయాలి? ఏదో కొంచెం మొక్కుబడికి వాక్యము చదివి కొంచెం మొక్కుబడికి ప్రార్థన చేస్తే అది నిజమైన ప్రార్థన అవ్వదు. దేవునితో ఇమ్మర్స్ అయిపోవాలి. కమ్యూనియన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్, దేవునిలో అలాగా మిళితమైపోవాలన్నమాట. అంతగా దేవుణ్ణి ప్రేమించే వారితో మాట్లాడేటప్పుడు ఎండ్ అవుతుందా? నీకు ఇష్టమైన ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోతాను అంటే ఏమంటావు? హే కొంతసేపు కూర్చోవా, కొంతసేపు ఉండవా, వెళ్ళొద్దు, ఇంకొంచెం సేపు ఉండవా అంటే ఉండమన్నారు అంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి నువ్వంటే చాలా ప్రేమ. అలానే దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా మనం ముగించగలుగుతున్నావు? 1 minute ప్రేయర్ ఎలా చేయగలుగుతున్నావు? దేవునితో సంభాషించాలని ఎందుకు అనిపించట్లేదు? ఎందుకు నువ్వు ఆపేస్తున్నావు క్విక్గా? అంటే దేవుని కంటే ఇంపార్టెన్స్ ఏయో ఉన్నాయి నీకు నీ లైఫ్లో. అందుకని దీన్ని ఫుల్ స్టాప్ ఆమెన్ అని పెట్టేసి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. దాన్ని బట్టి అర్థం చేసుకునండి. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నామా? దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నామా? దేవునిలో ఉంటూ ఉన్నామా లేదా అనేది మీరే పరిశీలన చేసుకునండి. కాబట్టి ధర్మశాస్త్రము కానీ ప్రతిదీ కూడా అబద్ధము అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి లోకములో ఉన్నదంతా అబద్ధం ఆడట్లేదు అనుకుంటున్నారు, కానీ ధర్మశాస్త్రమునందు ఆనందించకపోవడమే మీరు అబద్ధమునందు ఆనందిస్తున్నారు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. అలానే కీర్తనలు 122లో కూడా మనం చూసినట్లయితే డేవిడ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ లయింగ్ లిప్స్. ఒకసారి చూడండి క్విక్గా. యెహోవా మందిరానికి వెళ్ళుదము. 122 నాన్న. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి
మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించయ్యా. అబద్ధాల కోసం ఎంత దావీదు రాజు ఏంటండి ఆయన అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడు? ఆఫ్టర్ దావీదుతో పోల్చుకుంటే నేను నువ్వు ఏ పాటి వారమో? మనం ఈ విషయంలో అంతే సాంద్రత కలిగి ప్రార్థన చేస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. అలానే నీతిమంతులైనటువంటి రైచస్ పీపుల్ ఆల్సో దే కాంట్ లై. చూడండి 13:5 కీర్తనలో 13:5 చూసినట్లయితే, ప్రోవర్బ్స్ 13:5 చూడండి. ఐ థింక్ ప్రోవర్బ్స్ 13:5 అన్నా. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. నీతిమంతుడు ఈ కళ్ళ మాట, అబద్ధపు మాటలు యందు వారు కూడా అసహ్యిస్తారు. దేవునికి ఎంత అసహ్యమో నీతిమంతుడు అయితే, ఇప్పుడు నువ్వు జడ్జి చేసుకో. నువ్వు నీతిమంతురాలివేనా? నువ్వు నీతిమంతుడవేనా? కళ్ళ మాట మాట్లాడకుండా ఉంటున్నావా? అబద్ధం లేకుండా ఉంటున్నావా? దేవుని ధర్మశాస్త్రములను ఆనందిస్తున్నావా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలా ఎఫెసీ 4:25 చూసినట్లయితే we have to tell truth because we are one body. ఒక శరీరములోని అవయవములము కనుక మనం ఏం చేయాలట? మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక అబద్ధమాడుట. ఇదేంటండి? ఒకరికి ఒకరు అవయములు, ఒక అవయముతో ఇంకొక అవయవం అబద్ధమాడుతుందా? అలానే నీ భార్య అయ్యుండి భర్తతో ఎలా అబద్ధమాడుతున్నావు? భర్త అయ్యుండి భార్యతో ఎలా అబద్ధమాడుతున్నావు? చిన్నపిల్లలు అయ్యుండి తల్లిదండ్రులతో ఎలా అబద్ధమాడుతున్నారు? ఎలాగా దేవుని సేవకులతో అబద్ధమాడుతున్నారు? ఎలా అబద్ధం పలుకుతూ ఉన్నాము? ఒక శరీర భాగములు ఇంకొక భాగముతో అబద్ధం ఆడలేవు కదా, ఆడనేరవు కదా. ఎలాగ నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు? అయితే యు ఆర్ నాట్ ఇన్ ద బాడీ. నువ్వు పరాయి దానివి, నువ్వు పరాయి వాడవి, అందుకే నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు. ఈ విషయం కూడా ఆలోచన చెయ్యండి. అలానే కొలస్సీ 3:9 ఒకసారి చూద్దామా? Do not lie because you put off old self. మన యొక్క పాత స్వభావాన్ని క్రీస్తు రక్తములో మనం ఏం చేసామో కడిగేసుకున్నాము. మనం ఇక నూతన సృష్టి, అందుకని మనము ఇక అబద్ధం ఆడకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ప్రాచీన మంచిని మనం ఇంకా నవీన స్వభావాన్ని ధరించుకున్నాము. మన పాత స్వభావాన్ని దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాం. కాబట్టి ఇక నవీన స్వభావము కలిగిన వారెవరు కూడా అబద్ధము ఆడకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ అననీయ సప్పీరా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అననీయ సప్పీరా అపోస్తల కార్యాల్లో మనకు ఉంటుంది. వారిద్దరూ కూడా పొలాన్ని అమ్ముతారు. మీ అందరికీ తెలిసిన స్టోరీయే. పొలాన్ని అమ్మేసి ఏం చేస్తారు? ఎవరు అమ్మమన్నారు? భక్తులు ఎవరిని అమ్మమన్నారా? దేవుని శిష్యులు ఎవరిని అమ్మమన్నారా? ఎవరు అమ్మమనలేదు. కానీ ఏం చేశారు? వాళ్ళే. ఎవరు ప్రేరేపించారు వారిని? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు అమ్మేశారు. అమ్మిన తర్వాత డబ్బు చూస్తే మనిషికి ఏముంటుందండి? ఆశ ఉంటుంది. ఈ ఆశతో ఏం చేశారంటే, ఇంత డబ్బు ఎందుకు ఇవ్వడము, కొంచెం మన కోసం ఉంచుకుందాము అనుకున్నారు. పోనీ అనుకుని దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇంతకే అమ్మేవా అని ప్రశ్న వచ్చినప్పుడు ఇంతకు అమ్మలేదయ్యా, నా కోసం కొంచెం ఉంచుకున్నాను అంటే వారు బ్రతికి ఉండేవారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంతకే ముందే ఇంట్లో డిస్కస్ చేసుకున్నారు. ఇదిగో సాగరా నీ దగ్గరికి వెళ్తున్నాము, అన్నేమని అడిగితే నువ్వు ఇట్లానే చెప్పు, నేను ఇట్లానే చెప్తాను. లేదు 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 అట్లా మళ్ళీ నన్ను అక్కడ తీసుకెళ్ళి చులకం చేయబాకు, నువ్వు నా మీద ఏం చాడీలు చెప్పబాకు, నువ్వు నేను మాటలు వినట్లేదని చెప్పు, నువ్వు చెప్పావు అనుకో నేను చెప్తాను నీ గురించి. ఇట్లా ప్రిపేర్ అయ్యి రావద్దండి దేవుని. అందుకని అక్కడ ఒక మాట ఉంటుంది, అరే ఎంతకే అమ్మేమంటే ఎవరితో అబద్ధం ఆడేమంటాడు అక్కడ. అప్పుడు పేతురు అననీయా అమ్మా నువ్వు మనుషులతో కాదు పేతురు, నువ్వు మనుషులతో కాదయ్యా అబద్ధం ఆడింది, దేవునితోనే అబద్ధం ఆడావు. మీకు తెలుస్తుందా?
మీరు దేవునితోనే అబద్ధం ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు ఆ మనిషితో అబద్ధం ఆడుతున్నారని అనుకుంటున్నారు. కాబట్టి మనుషులతో కాదు మనం అబద్ధం ఆడేది, దేవునితోనే అబద్ధం ఆడుతున్నాము. మన అబద్ధాలు ఆడడం మానేసేద్దామా? అక్కడే చనిపోయారు. ఆదాము అవ్వలైనటువంటి వారు తినొద్దని తిన్నప్పుడు చనిపోతారన్నారు. ఫిజికల్గా దే ఆర్ నాట్ డెడ్, కానీ స్పిరిచువల్గా దే ఆర్ డెడ్. ఇక్కడ వీళ్ళు ఫిజికల్గా కూడా చనిపోతారు. కాబట్టి దేవుని కృపకాలంలోనే ఉన్నారు, వాళ్ళు నూతన నిబంధన దినాల్లోనే ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు చనిపోయారు. ఇది మనకి సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనం అబద్ధం ఆడుతున్నా బ్రతుకుతున్నాము అంటే కేవలము ఆయన ఉచిత కృప. లేకపోతే అననీయ సప్పేరా చనిపోయినట్లు మనం కూడా చచ్చిపోవలసిన వారమై ఉన్నాము. దయచేసి మీరు ఆలోచన చేసి ఇంకా అబద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామా? హృదయాంతరంగాలలో సత్యమును ప్రేమించేవారుగా, వాక్యమును ప్రేమించేవారుగా, దేవుడిని ప్రేమించేవారుగా ఉందామా? ఇంకా కొన్ని అబద్ధాలు ఉన్నాయి, అది మీరు ఆలోచించండి. అబ్రహాము అబద్ధం ఆడతాడు కదా, ఏమని? అమ్మ నా చెల్లి, ఒక రకంగా చెల్లే, కానీ పాపం అతను అడిగినప్పుడు, అబీమెలెకు అడిగినప్పుడు ఏమంటాడు? చెల్లని చెప్తాడు. పాప అతను తీసుకెళ్ళిపోతాడు. కానీ రాత్రి కలలో అబీమెలెకు దేవుడు మాట్లాడి తీసుకెళ్ళిపో అంటాడు. తీసుకెళ్ళిపోతే మొత్తం గిఫ్ట్స్ కూడా పట్టుకొని వెళ్తాడు. అన్ని అబద్ధం ఆడిందేమో అబ్రహాము, కానీ అక్కడ శిక్ష వచ్చింది ఎవరికి? అబీమెలెకు. ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి. దాని విషయం దేవుడిని అడగండి. ఎందుకు ప్రభువా? అబద్ధం ఆడిందేమో అబ్రహాము కదా, ఎందుకు ఇలా జరిగింది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అలానే రాహాబు వేశ్య ఉంటుంది. రాహాబు వేసి కూడా వేగులు వారిని దాచిపెడుతుంది. దాచిపెట్టిన తర్వాత లేదు దాచిపెట్టలేదు నేను, వాళ్ళకి వెళ్ళిపోయారు అని వాళ్ళని డీవియేట్ చేసి పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత వీళ్ళని తర్వాత పంపించేసి అయితే ఈమె విశ్వాసాల గుంపులలో చేరిపోతుంది. హెబ్రీ 11లో చూసినట్లయితే ఆమె పేరు వ్రాయబడి ఉంటుంది. ఆమె నీతిని బట్టి ఆమె ఏం చేయబడిందట? రక్షించబడిందట. నీతిని బట్టి ఆమె రక్షించబడింది. ఆ తగులు దారం కట్టినప్పుడు ఆమె ఇంటి వారు అందరూ రక్షించబడ్డారు. అలానే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు దాగేడు స్థలము అనే బుక్ ఎంతమంది చదివారో నాకు తెలీదు. అది చదవకపోతే అది చదవండి. బుక్స్ అనేవి మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి, మన ఆత్మీయతను ఇంకా చాలా ఇంప్రూవ్ చేస్తాయి. ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీలు ఉంటారనమాట. ఆగడు స్థలంలో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో కోరి బెట్టి అని ఉంటారనమాట. వాళ్ళు దేవుని కొరకు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అనుకుంటా ఎంత ఆ యుద్ధ సమయంలో క్రైస్తవులందరినీ ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో దాచేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో దాచేసి అండర్ గ్రౌండ్ ఉండేవి వాళ్ళకి, ఆ లోపల దాచేసి వాళ్ళందరినీ పోషిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ సైన్యం వస్తూ ఉండేది. ఆ సైన్యం వస్తూ ఉన్నప్పుడు పెద్ద టేబుల్స్ ఉండే, డైనింగ్ టేబుల్ కూర్చొని భోంచేస్తూ ఉంటారు. అందులో ఒక ఇన్సిడెంట్, అందరూ అలా భోంచేస్తూ ఉంటే ఈ లోపు టక్ 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 అన్న సైన్యం సౌండ్ చాలా ఎనపడిన, లేకపోతే అలా వచ్చి ఇలా కలుపు టక్క టక్క కొట్టిన, ఈ లోపు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే ఇంత ఒక 15 మంది 20 మంది 30 మంది కూర్చున్నా అన్ని ప్లేట్స్ అన్ని భోజనం మధ్యలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ సౌండ్ వినపడితే వీళ్ళు ఏం చేయాలో తెలుసా? టక 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 వాళ్ళ వస్తువులు తీసేసుకొని కింద ఒక ప్లేస్ ఉంటుంది, సౌండ్ లేకుండా దాన్ని ఓపెన్ చేసి సౌండ్ రాకుండా గబా 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 ఆ దాగేడు స్థలంలోకి వెళ్ళి దాక్కొని ఒకళ్ళు ఆ మూతేసేసి ఇంకొకరు ఏం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ముగ్గురే నలుగురే, ఆ ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది ఉన్నట్లుగా ప్లేట్లు ఫుడ్, ఎక్స్ట్రా ఉన్న ఫుడ్ కూడా ముగ్గురికి ఎంత వండుకోరు కదా, అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని పెట్టుకొని ఈ లోపు ఇంకొకరు మళ్ళీ ఆలస్యం కూడా అవ్వకూడదు, ఇంకొకరు వెళ్ళి తలుపు తీయాలి. తలుపు తీసి వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు నలుగురే కూర్చొని భోంచేస్తున్నట్లు కనిపించాలి. ఎంత క్విక్గా ఉంటే ఈ పని చేయగలరు. అందుకనే క్రైస్తవులైనటువంటి మనము చురుకుగా ఉండాలి. మందిరానికి రావడానికి మనకు చురుకు లేదు, టయానికి రావడానికి తిడుతున్నాను అనుకోకండి దయచేసి. టయానికి రావడానికి చురుకు లేదు, పనులు చేసుకోవడానికి చురుకుదనము లేదు, ఎన్ని రకాలైనటువంటి సాకులు మనం చెప్తూ ఉంటామో ఇవన్నీ కూడా క్రైస్తవులకి, నిజమైన క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు కాదండి. క్రీస్తుని ఎరిగిన వారు చురుకుగా ఉండాలి, దేవుని ఆత్మ కలిగిన వారు చురుకుగా ఉంటారు. అది మహాభాగ్యము. నీ బలహీన
బలహీనతలలో కూడా బలాన్ని ఇచ్చేవాడు ఆయన. నువ్వు అనారోగ్యం ఉన్నా నువ్వు చురుకుగానే ఉంటావు, నువ్వు బలహీనంగా ఉన్నా నువ్వు చురుకుగానే ఉంటావు. నీ బాడీ నీకు సహకరించకపోయినా అది నీ యొక్క ఆత్మ చేత బాడీ పుల్ చేయబడుతుంది, అంతే, అది లాక్కొని వెళ్ళిపోతావు. మరి అలాంటి ఆ చురుకుదనము లేకుండా మనం ఉన్నట్లయితే యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. సాగరానియ మీకు అన్ని విపులంగా చెప్తూ ఉన్నారు కదా, మరి చురుకుదనం ఉందా నీలో? ఆ చురుకుదనం రేపొద్దున ఎలాంటి పరిస్థితులు వస్తే నీ ఇంట్లో 10 మందిని దాచి వాళ్ళని సేవ్ చేసే ధైర్యం నీకుందా? మరి ఇది కూడా ఒక రకమైన అబద్ధంగానే మనకి కనిపిస్తుంది. కానీ జ్ఞానము కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, నిష్కపటముగా ఉండాలట, పాము వలె వివేకంగాను ఉండాలట, పావురం వలె నిష్కపటంగా ఉండాలట. ఇది నేను ఎలా బోధించాలో మీకు ఎలా బోధించాలో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడైతే నీకు నాకు కూడా ఎలాగా ఈ రెండింటిని ఎలా మెయింటైన్ చేయాలో పరిశుద్ధాత్మను అడగండి. మీకు నాకు కూడా పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. కాబట్టి చురుకుగా ఉండడం భాగ్యము. అలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, అలాంటి వాటిని మనం ఎదుర్కోవాలి. నిక్కుతూ ఉన్నాం అనుకోండి, అనవసరంగా ఇరుకులో ఇరకాటంలో పడిపోయి మన ఆత్మనే పోషించుకోలేని వారిగా ఉంటాము, అనేకుల్ని పోషించలేని వారిగా ఉంటాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దేవుని ఆత్మను అడగండి, పరిశుద్ధంగా బ్రతకండి, అబద్ధం ఆడొద్దు, యథార్థంగా ఉండండి. ఎలాంటి సమయంలో ఎలాంటి వివేకము కలిగి బ్రతకాలో, ఎంత చురుకుగా ఉండాలో దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దయచేసి తనలో వచ్చి చిన్న ప్రార్థన చేస్తారా? దేవుణ్ణి అడుగుతారా? మరి వివేకం కావాలని అడగండి, చురుకుదనం కావాలని అడగండి, అబద్ధం ఆడకుండా ఉండాలని అడగండి, యథార్థంగా ఉండాలని అడగండి. దేవుని లా కానిది ప్రతిదీ అబద్ధమేనట. దేవుని వాక్యమునందు ఆనందించేవారుగా ఉండాలని ప్రార్థన చేసుకుందామా?